స్త్రీని మేకవన్న పులిగా చిత్రించిన వీరు ఆమెకు మాత్రమే శీలము, నిజాయితీ, పాతివ్రత్యము విధిగా ఉండాలని కోరారే గాని పురుషునికి సైతం శీలము, ఏకపత్ని వ్రతము ఉండాలని చెప్పలేదు. ఈ పరమ కిరాతక దృక్పథం ఎంత దాకా వెళ్ళిందంటే ఆడదాన్ని అంటుగిన్నెగా, మసిగుడ్డగా, మట్టిబెడ్డగా, చిల్లపెంకుగా, చీపిరి కట్టగా వారు తలిచారు. అన్నం పెట్టేటప్పుడు అమ్మలా, పక్క మీద రంబలా ప్రవర్తించాలని మాత్రం వీరు నీతి సూత్రాలు వల్లించారు. అయితే స్త్రీ పురుషుల ప్రవర్తన ఏ నీతి సూత్రాలకి బద్ధమై ఉండాలో మనువు దగ్గర నుండి ఆదిశంకరుడు వరకు ఉన్న ఏ ధర్మశాస్త్రవేత్త కూడా నిర్మించలేదు. మగాడు ఎంతమంది రంకుముండలతో, బజారు బసిరాండ్లతో, వలయాళ్లతో తిరిగినా తప్పులేదు. అదేమిటని ఎవరన్నా ప్రశ్నిస్తే గోపికా మానస చౌరుడైన శ్రీకృష్ణుని ఉదాహరణగా చూపిస్తారు. ఈ విధంగా రెడ్డి వెలమ యుగంలో ప్రారంభమైన ఈ నైతిక పతనం, శృంగార ప్రియత్వం, మేలిముసుగులో దాగిన ఈ బహిరంగ జారత్వం కృష్ణరాయలకి చెందిన విజయనగర యుగం మీదుగా ప్రయాణించి దాక్షిణ్యాత్య ఆంధ్ర నాయక రాజయుగంలో శృతిమించి రాగాన పడింది.